ఆ హాస్పిటల్ పేరు అలకనంద హాస్పిటల్. ఏ రోగంతో హాస్పిటల్కి వెళ్ళినా కిడ్నీలు పోవడం ఖాయం. ఈ కిడ్నీ రాకెట్ ఎలా బయటపడింది? ఆర్ఎంపీల మాటలిని హాస్పిటల్లో చేరిన వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోయినాయి? అందరికీ నమస్తే. ఇప్పుడు అలకానంద హాస్పిటల్ పేరు చెప్తే అందరూ గుండెలు గుబేలమంటున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్లో వివిధ రకాల చికిత్సల కోసం పోయి వచ్చిన పేషెంట్లు వాళ్ళ కిడ్నీలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న పనులు పడ్డారు. ఈ అలకానంద హాస్పిటల్ సరూర్ నగర్ దగ్గర ఉన్న కొత్తపేటలో ఉంది. అలకానంద హాస్పిటల్ పేరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కానీ అది నిజానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు. కానీ ఆ హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీల దందా జరిగింది. కిడ్నీల రాకెట్ తెరలేసింది. ముఖ్యంగా పేద మహిళల కిడ్నీలు 5 లక్షలకు బేరమాడి ఆ కిడ్నీలను ఎవరికైతే కిడ్నీలు కావాలనో వాళ్ళకు 45 లక్షల నుంచి 55 లక్షలకు అమ్ముకున్నారు. ఇది ఒక రకమైన దందా. ఇంకా రెండో దందా, అసలు పేషెంట్లకు తెలియకుండానే, పేషెంట్ల బంధువులకు చెప్పకుండానే ఏదో చికిత్స కోసం పోయిన రోగుల కిడ్నీలను కూడా ఆ హాస్పిటల్ డాక్టర్లు లేపేసిండ్రు. నిజానికి అలకానంద హాస్పిటల్ కిడ్నీల హాస్పిటల్ కాదు, అదొక ఆర్థోపెడిక్ హాస్పిటల్, అంటే ఎముకలకు సంబంధించిన హాస్పిటల్. ఆ హాస్పిటల్ నడుపుతున్నది డాక్టర్ సుమంత్. డాక్టర్ సుమంత్ కిజికిస్తాన్లో ఎంబీబీఎస్ చేసిండ్రు. నిజానికి ఆయనకి ఏం పర్మిషన్ లేదు ఇక్కడ వైద్యం చేయడానికి, కానీ ఆయన ఆధ్వర్యంలో ఈ అలకానంద హాస్పిటల్ నడుస్తున్నది. ఆ హాస్పిటల్కు డాక్టర్లు ఎవరు లేరు, అంతా బయట నుంచి వచ్చి ఇక్కడ సర్జరీలు చేసి పోయేవాళ్ళే. అలకానంద హాస్పిటల్ వెబ్సైట్లో చూస్తే చాలా హాస్పిటల్స్, చాలా సర్జరీలకు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నట్టుగా ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా కార్డియాలజీ, తర్వాత గ్యాస్ట్రాలజీ, తర్వాత పెర్మినాలజీ, వాటితో పాటు ఇంకా చాలా సర్జరీలకు అలకానంద హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ రాకెట్ ఎంత ఇట్లా బయటపడిందని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక అజ్ఞాత వ్యక్తి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వైద్యాధికారి వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసిండ్రు. అలకానంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరుగుతుంది, అక్కడ కిడ్నీ దందా నడుస్తుందని సమాచారం ఇచ్చారు. అది తెలుసుకున్న వెంకటేశ్వరరావు హాస్పిటల్కి పోయిండ్రు. హాస్పిటల్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఇద్దరు పేషెంట్లు, ఇద్దరు కిడ్నీ డోనర్లు ఉన్నారు, ఇద్దరు కిడ్నీలు అమర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన విషయాలు చూసిన తర్వాత, అక్కడ పరిసరాలు చూసిన తర్వాత వెంకటేశ్వరరావు షాక్ తిన్నారు. ఎందుకంటే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే ఒక సూపర్ మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన థియేటర్స్ ఉండాలి. కానీ ఆ హాస్పిటల్లో అట్లాంటి థియేటర్స్ ఏం లేవు. ఆ హాస్పిటల్ గుర్తింపు, ప్రభుత్వ గుర్తింపు ఉన్నది కేవలం ఆర్థోపెడిక్ మాత్రమే, ప్లస్ 9 బెడ్ హాస్పిటల్. 9 బెడ్ హాస్పిటల్ అంటే మన జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అంత కెపాసిటీ కాదు, చాలా చిన్న హాస్పిటల్, ఒక ఆర్ఎంపీ హాస్పిటల్. కానీ ఈ అలకానంద హాస్పిటల్ నడిపించే డాక్టర్ సుమంత్ మన రాష్ట్రంతో పాటు మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఈ 2 రాష్ట్రాల డాక్టర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. మన తెలంగాణలో ఆర్ఎంపీ నెట్వర్క్ ఉంది. ఆర్ఎంపీల దగ్గరికి ప్రథమ చికిత్స కోసం వెళ్ళే పేషెంట్లకు అలకానంద హాస్పిటల్కు రిఫరెన్స్లు ఉన్నాయి. ఆ ఆర్ఎంపీలు అలకానంద హాస్పిటల్కి వెళ్తే మీకు అక్కడ ఆపరేషన్ జరుగుతుందని చెప్పి పంపిస్తారు. వాళ్ళకి ఏం జరిగినా, ఎట్లాంటి సర్జరీ కావాలన్నా అలకానంద హాస్పిటలే రిఫరెన్స్. అలకానంద హాస్పిటల్కి వచ్చిరంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కిడ్నీలపైనే. ఆ కిడ్నీలు ఎలా తీయాలి, ఎలా అమ్ముకోవాలి. నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది. నిజానికి నాకు తెలిసిన వాళ్ళు కాదు, కానీ ఈ కిడ్నీ రాకెట్ బయటకు వచ్చిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడి వాళ్ళు ఎట్లా అన్యాయం జరిగింది, అతని భార్య ఎలా చనిపోయింది అలకానంద హాస్పిటల్లో అని ఆయన చాలా వివరంగా చెప్పిండు. చౌటుప్పల్ తాళసింగారం గ్రామానికి చెందిన 35 సంవత్సరాల ఝాన్సీ అనే మహిళ ఆ హాస్పిటల్లో రీసెంట్గా చనిపోయింది. డిసెంబర్ 31న, డిసెంబర్ 24న అలకానంద హాస్పిటల్లో ఝాన్సీ జాయిన్ అయింది. గాలి బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ కోసం వాళ్ళకి తెలిసిన వారి ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయింది. తర్వాత 27వ తేదీన బయట నుంచి వచ్చిన ఒక అజ్ఞాత డాక్టర్, అతను ఎవరో తెలియదు, ఆయన ఏ హాస్పిటల్లో చేస్తారో తెలియదు, ఆయన పేరు తెలియదు, ఒక అజ్ఞాత డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేసిండ్రు. తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ చూడడానికి ఏ డాక్టర్ రాలేదు. 31వ తేదీన ఉన్న ఫలంగా ఝాన్సీ భర్తకు తెలియకుండా, ఝాన్సీ పేరెంట్స్కి తెలియకుండా, బంధువులు తెలియకుండా అలకానంద హాస్పిటల్ అంబులెన్స్లో ఝాన్సీ అనే పేషెంట్ని తీసుకొని మలక్పేట యశోద హాస్పిటల్ తీసుకుపోయారు. మలక్పేట యశోద హాస్పిటల్లో గేట్ దగ్గర నుంచి వెనక్కి పంపించారు, హాస్పిటల్ లోన్కు రానియలేదు. అదే అంబులెన్స్ మలక్పేట యశోద నుంచి టూవర్స్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ తీసుకుపోయినారు. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు చాలా షాకింగ్ విషయాలు చెప్పిండ్రు. ఆ షాకింగ్ విషయాలు ఏంటంటే, ఆ మహిళ బాడీ అంతా కూడా పాయిజన్ అయింది, ఆ మహిళ బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా పాడైపోయినాయి, ఆ మహిళ చనిపోయింది. ఈ విషయం కంగు తిన్న ఆ ఫ్యామిలీ మొత్తం అలకానంద హాస్పిటల్ ముందు ధర్నా చేసిండ్రు.
ఆ డాక్టర్ సుమంత్ వాళ్ళతో ఒక సెటిల్మెంట్ చేస్తున్నాడు. మీకు 15 లక్షల రూపాయలు ఇస్తాం, పోయిన ప్రాణం తిరిగి రాదు, ఈ తప్పిదం మాదే తప్పు జరిగిందని 15 లక్షల రూపాయలకు బేరం తీసుకున్నారు. అల్కానంద హాస్పిటల్ పేరుతో ఉన్న 2 చెక్కులను కూడా ఝాన్సీ భర్తకి ఇచ్చిండ్రు. ఫస్ట్ ఒక చెక్ బ్యాంకులో వేస్తే ఆ చెక్ బౌన్స్ అయింది. ఆ చెక్ బౌన్స్ అయిన తర్వాత ఇంకా రెండో చెక్ వేసి లాభం లేదని మళ్ళీ అల్కానంద హాస్పిటల్కి వెళ్తే త్వరలో డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. తర్వాత సర్వనార్ పోలీస్ స్టేషన్లో అప్పటికే కేసు బుక్ అయింది. ఆమె 31వ తేదీన చనిపోతే 2వ తేదీనే సర్వనార్ పోలీస్ స్టేషన్లో ఈ హాస్పిటల్లో జరిగిన తతంగం పైన కంప్లైంట్ చేసిండ్రు. బహుశా ఝాన్సీ 2 కిడ్నీలు తీసి అల్కానంద హాస్పిటల్ వాళ్ళు అమ్ముకోవచ్చు బహుశా, అందుకే ఝాన్సీ చనిపోయిందని ఇప్పుడు వాళ్ళ భర్త, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వెంకటేశ్వరరావు హాస్పిటల్కి పోయినప్పుడు చాలా అక్కడ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా కనిపించినాయి. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే మోడర్న్ టెక్నాలజీ థియేటర్స్ ఉండాలి, కానీ అట్లాంటివి ఏమీ లేవు. అక్కడ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన వాతావరణం కూడా లేదు. నిజానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే ఏ హాస్పిటల్కి వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే అవకాశం లేదు. కేవలం జీవన్ దాన్ అనే స్వచ్ఛంద సంస్థ మాత్రమే ఈ పని చేస్తుంది. ఎవరైనా కిడ్నీ డోనర్స్, కిడ్నీ ఇవ్వాల్సిన వాళ్ళు స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి, జీవన్ దాన్ అనే స్వచ్ఛంద సంస్థకి. కిడ్నీ కావాల్సిన వాళ్ళు కూడా జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థను మాత్రమే సంప్రదించాలి. వాళ్ళు మాత్రమే ఎవరికి ఏ కిడ్నీ షూట్ అవుతుంది, ఏమి ఇవ్వాలి అనే దాన్ని పరిశీలించి డాక్టర్ల పరీక్షల తర్వాత ఇస్తారు. ఇది అఫీషియల్గా జరిగేది. కానీ అల్కానంద హాస్పిటల్లో ఏది అఫీషియల్గా జరగలేదు. హాస్పిటల్ గుర్తింపు అన్అఫీషియలే, హాస్పిటల్లో జరిగిన ట్రాన్స్ప్లాంటేషన్ అన్అఫీషియలే, అక్కడికి వచ్చిన పేషెంట్ల కిడ్నీలు తీసి అమ్ముకున్నది కూడా అన్అఫీషియలే. అయితే బెంగళూరు ప్లస్ చెన్నై ఈ 2 ఏరియాల నుంచి అక్కడ డాక్టర్లు కొంతమంది వాళ్ళు కూడా ఈ అల్కానంద హాస్పిటల్ నెట్వర్క్లో ఉన్నారు. వాళ్ళు అక్కడున్న పేద మహిళలు, తర్వాత ఏదైనా వ్యాధుల బారిన పడిన మహిళలు వాళ్ళని ఈ అల్కానంద హాస్పిటల్కి పంపించేవాళ్ళు. వాళ్ళకు 5 లక్షల రూపాయలు దానికి బదులుగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ కిడ్నీలు తీసుకునే వాళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళ కిడ్నీలు తీసుకొని ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి అదే కిడ్నీలను 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు, అవసరమైతే 55 లక్షల రూపాయలకు ఆ కిడ్నీలను ఈ అల్కానంద హాస్పిటల్ డాక్టర్ సుమంత్ అమ్ముకున్నారు అనేది ఒక ఇన్వెస్టిగేషన్లో, ఒక విచారణలో తేలింది. ఇంకా ఇప్పుడు సుమంత్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అసలు ఈ హాస్పిటల్ స్టార్ట్ అయింది 6 months బ్యాక్. 6 months బ్యాక్ నుంచే ఇక్కడ దందా నడుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించిండ్రు. అసలు ఇప్పటివరకు ఎంతమంది కిడ్నీలు తీసి మాయం చేసిండ్రు, ఎన్ని కిడ్నీలు ఎవరికి అమర్చిండ్రు, అసలు పర్మిషన్స్ అంటే పేషెంట్స్ ఎవరైతే కిడ్నీ దాతలు ఉన్నారో వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని కిడ్నీలు తీసుకున్నారా, అది కూడా తప్పే. అసలు పేషెంట్స్కు తెలియకుండానే పేషెంట్స్ ఏదో చికిత్స కోసం వస్తే వాళ్ళకు మత్తు మంది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీలు తీసి అమ్ముకున్నారు. ఇది మహాపాపం, మహాదారుణం. ఇది డాక్టర్ల వృత్తికే చాలా ప్రమాదకరం. కానీ ఇక్కడ సుమంత్ ఒరిజినల్ డాక్టర్ కాదు, వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇక్కడ పరీక్ష అటెండ్ కావాలి, అనుమతి తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి. కానీ సుమంత్ అట్లాంటివి ఏం చేయలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ కేసును ప్రస్తుతం అయితే పోలీసులు ఈ హాస్పిటల్లో జరిగిన తతంగం తేల్చేందుకు సిఐడికి బాధ్యతలు అప్పగించారు. నిజానికి సిఐడికి అప్పగించిన ఏ కేసులు కూడా తేలవు, అవి మధ్యలోనే ఆగిపోతాయి. 2012 ఆ టైంలో ఇక్కడనే ఇట్లాంటి కిడ్నీ రాకెట్ ఒకటి బయటపడింది. అప్పుడున్న గవర్నమెంటు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు సిఐడికి బాధ్యతలు అప్పగించింది. ఆ కేసు ఇప్పటివరకు తేలలేదు. రీసెంట్గా విశాఖపట్నంలో కూడా ఈ కిడ్నీ రాకెట్ తతంగం బయటపడింది. అక్కడున్న ప్రభుత్వం కూడా సిఐడికి అప్పగించింది. ఇప్పటివరకు సిఐడి అని తేల్చలేదు. కానీ ఇప్పుడు అనుమతితో కిడ్నీలు ఇచ్చిన మహిళలు, బాధితులు ఒకవైపు ఉంటే, అసలు అనుమతే లేకుండా, సంబంధమే లేకుండా, అసలు కిడ్నీ సంబంధించిన వ్యాధితో పోయిన వాళ్ళు కాకుండా ఇతర రకాల చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో అక్కడ పోయిన వాళ్ళు కిడ్నీలు ఉన్నాయా లేవా, మా కిడ్నీలు అమ్మేసుకున్నారా అన్న టెన్షన్స్తో వాళ్ళంతా ఉన్నారు. నేను చెప్పినట్లుగా ఝాన్సీ లాగానే నవ్వుకుంటూ హాస్పిటల్కి వచ్చి ఏదో ఒక చిన్న ప్రాబ్లంతో చిన్న సర్జరీ చేస్తే మేము మళ్ళీ 100 ఏళ్ళు బతుకుతామన్న ఆశతో హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కడుపులు కోసి వాళ్ళ కిడ్నీలు అమ్ముకున్నారు అన్న వార్త మాత్రం ఇప్పుడు అందరినీ కలకలం రేపింది, అందరినీ కలిచివేస్తున్నది. అసలు ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ నెట్వర్క్లో ఉన్న ఆర్ఎంపీలు ఎవరు, అసలు అల్కానంద హాస్పిటల్కు రిఫరెన్స్ చేస్తున్న డాక్టర్లు ఎవరు, ఎవరికి ఏ పేషెంట్లకు తెలియకుండానే వాళ్ళ కిడ్నీలను ఈ హాస్పిటల్ డాక్టర్లు మాయం చేసిండ్రు. అసలు 5 లక్షల రూపాయలకు ఆ కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ కిడ్నీలను 50 లక్షలకు 55 లక్షల రూపాయలకు ఆ కిడ్నీలను తీసుకున్న వాళ్ళెవరు, ఇదంతా కూడా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.